హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం టీవీఎస్ నేకెడ్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 160 4V అయితే తీసుకుని రావడం జరిగింది. 4V అంటే 4 వాల్వ్స్ అనమాట. ఈ ఆర్టీఆర్ 160 ఏదైతే ఉందో ఇది రేంజ్ టాపింగ్ వేరియంట్ అనమాట, టాప్ మోడల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి యూఎస్డి ఫోక్స్ కానివ్వండి, అదేవిధంగా బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ టీవీఎస్ యాజ్ అ బ్రాండ్ ఇది 160 నేకెడ్ సెగ్మెంట్లో ద మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తున్నారు. సో అవేంటో మనం ఈ వాకర్ అండ్ రివ్యూలో డీటెయిల్గా చూద్దాం. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఆలివ్ టీవీఎస్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ an opportunity to review their latest vehicles. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టీవీఎస్ బైక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి విఐపి రోడ్ సిరిపురం దగ్గర ఉంటుంది. ఆల్రెడీ ఈ అపాచీ ఆర్టీఆర్ 160 ఏదైతే ఉందో 4V ఇది టాప్ మోడల్ అనమాట. దీంట్లో మనకి 2V ఉంది, అదేవిధంగా 4V కూడా ఉంది. సో ఇదైతే మనకి 4 వాల్వ్స్తో వస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి మీకు ల్యాంప్స్ కూడా చూపిస్తాను, హెడ్ ల్యాంప్స్. సో చూస్తున్నారు కదా, ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మెయిన్ ఈ టాప్ మోడల్ యొక్క సెల్లింగ్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ ఫ్రంట్ గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అని చెప్పుకోవచ్చు. 41mm డయామీటర్తో వస్తున్నాయి. అండ్ యూఎస్డి ఫోక్స్ అంటే బెటర్ హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది నేకెడ్ బైక్ కాబట్టి ఇట్స్ అ మస్ట్ అని చెప్తాను. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి టాప్ మోడల్ కాబట్టి మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. అండ్ అదేవిధంగా రోటర్స్ అవి చూసుకోవచ్చు. 270mm పెట్రోల్ డిస్క్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి వెనకాలేమో మనకి 240mm అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా టైర్స్ కనుక చూసుకుంటే మనకి ఇవి సిఎట్ యొక్క జూమ్ ప్లస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క సెక్షన్ వచ్చేసి 90/90 17-inch టైర్స్ అనమాట, రేడియల్ టైర్స్ ఇవి యాక్చువల్లీ చూస్తే కనుక. అండ్ అదేవిధంగా ఎలాయ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సార్ట్ ఆఫ్ ఆరెంజ్ అండ్ రెడిష్ ఎలాయ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడడానికి అయితే బాగుంది. పైన మడ్ గార్డ్ అయితే చూసుకోవచ్చు, ఫెండర్ అది ప్లాస్టిక్ అయితే వస్తుంది. అండ్ ఈ గోల్డ్ ఫోక్స్ అయితే చూడడానికి చాలా స్పోర్టీగా అయితే కనబడుతుంది. ನಾವು ఇప్పుడు దీని ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ అపాచీ ఆర్టీఆర్ 160 వచ్చేసి మనకి 4-stroke 160cc ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ 5-speed ట్రాన్స్మిషన్. అండ్ దీని యొక్క పవర్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకి 17.5 PS ఆఫ్ పవర్ అండ్ దాంతోపాటు టార్క్ వచ్చేసి 14.75 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బై ద వే దీని యొక్క కర్వ్ వెయిట్ కనుక చూసుకుంటే మనకి 146 kgs అనమాట. సో వన్ ఆఫ్ ద లైటెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లెయిమ్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 114 km/h అనమాట. సో ఈ ప్రైస్ పాయింట్లో అండ్ ఈ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే ఇది పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే మనకి దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ పైన ఫినిష్ అది చూసుకోవచ్చు, మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. టీవీఎస్ లోగో అది చూసుకోవచ్చు, హార్స్ లోగో. అండ్ కలర్స్ విషయానికి వస్తే ఈ అపాచీ ఆర్టీఆర్ 160 ఏదైతే ఉందో మనకి 3 కలర్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి మ్యాట్ బ్లాక్ అండ్ అదేవిధంగా గ్రానైట్ గ్రే అండ్ దాంతోపాటు మనకి పర్ల్ వైట్ లాంటి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇది మ్యాట్ బ్లాక్ కలర్లో అయితే ఉంది, చూడడానికి చాలా స్పోర్టీగా ఉంది. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది, ఎల్సిడి యూనిట్. అండ్ దీంట్లో మనకి చూసుకుంటే పైన టాకోమీటర్ అయితే ఉంది. ఇక్కడ మనకి డిజిటల్ స్పీడ్, గియర్ ఇండికేటర్. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంది ఇక్కడ పక్కన చూసుకుంటే. అండ్ అదేవిధంగా ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమో మనకి టైం, మనకి ఇక్కడ మోడ్ చేంజ్ చేసుకోవడానికి బటన్స్ కూడా ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ల్యాప్ టైమర్ మోడ్ ఉంది అండ్ అదేవిధంగా హై స్పీడ్ మోడ్ ఉంది. దాంతోపాటు 0 to 60 క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఉంది. 0 to 60 ఇక్కడ ఏమో మనకి సెట్ బటన్ అయితే ఉంది. కంట్రోల్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి కిల్ స్విచ్ ఉంది. ఇక్కడ ఏమో మనకి మోడ్ బటన్ అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్స్ కి బటన్ అయితే ఉంది. ఇక్కడ ఏమో మనకి ఆన్ చేయడానికి, ఇంజిన్ ఆన్ చేయడానికి. లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి హై బీమ్, లో బీమ్ కి టర్న్ ఇండికేటర్స్, ఇది హార్న్ అండ్ దాంతోపాటు పాస్ కి స్విచ్ అయితే ఉంది. బై ద వే ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 3-step అడ్జస్టబిలిటీ అయితే వస్తుంది, 1, 2 and 3. సో మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫర్ బోత్ ద బ్రేక్ అండ్ ద క్లచ్. ఇప్పుడు మనం దీని యొక్క ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో చూస్తున్నారు కదా, ఈ ఆర్టీఆర్ 160 యొక్క సీట్ హైట్ వచ్చేసి మనకి 800mm అనమాట. అండ్ నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నా ఇన్సీమ్ కూడా ఎక్కువే. సో చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఫ్లాట్ ఫుట్ అయితే చేశాను. అండ్ రైడింగ్ పొజిషన్ కూడా చూసుకున్నాం, మనకి ఫ్లాట్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది, చూడడానికి బాగుంది. అండ్ ఇన్ఫాక్ట్ వైడ్గా ఉంది, పట్టుకోవడానికి మంచి అగ్రెసివ్గా ఉంది. అండ్ ఫుట్ పెగ్స్ కూడా చూసుకున్న రియర్ సెట్ అయితే వస్తున్నాయి, సెంటర్ సెట్ అయితే కాదు, కొంచెం వెనక్కే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, లెగ్ అది ట్రయాంగిల్ ఎలా ఉందో, రైడింగ్ ట్రయాంగిల్ అది అగ్రెసివ్గా ఉంది, ఫ్రంట్కి లీన్ అయ్యి కొంచెం ఆ స్పోర్టీ ఫీల్ అయితే ఉంది. అండ్ ఈ రైడింగ్ పొజిషన్ అయితే నాకు నచ్చింది, ఎందుకంటే ఇట్స్ నేకెడ్ కాబట్టి ఆ మాత్రం అగ్రెషన్ అయితే ఉండాలి. మరీ అగ్రెసివ్ కాదు, బట్ ఇట్స్ స్టిల్ స్పోర్టీగా ఉంది. సో నాకైతే నచ్చింది, చాలా బాగుంది, పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఫుడ్ పెగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, పిలియన్కి మనకి ప్రాపర్ ఫుడ్ పెగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా సీట్ కుషనింగ్ కూడా చాలా బాగానే ఉంది.
పిలియన్ అయితే కొంచెం పైకి కూర్చోవాల్సి ఉంటుంది. దాంతోపాటు గ్రాబ్ రైల్స్ కూడా ఇచ్చారు, ప్రాపర్ గ్రాబ్ రైల్స్. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పినట్టు మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది డ్యూయల్ ఛానల్ ABSతో పాటు. అండ్ ఇక్కడ వెనకాల మనకి మోనోషాక్ అయితే వస్తుంది, రియర్ సస్పెన్షన్. సైలెన్సర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పైన మెటల్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ మడ్ గార్డ్స్ కూడా చూసుకున్నా మనకి 2 మడ్ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రైనీ సీజన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, వెనక్కి స్ప్లాష్ అవ్వదు వాటర్ అన్నది. అండ్ వెనకాల చూసుకోవచ్చు టైల్ అదిను మనకి హాలోజన్ టైప్ టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్, దాంతోపాటు బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ ఇల్యూమినేషన్ అయితే ఉంది. బై ద వే రియర్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి 130/70 సెక్షన్ 17" టైర్. ఇది అగైన్ రేడియల్ టైర్ వస్తుంది, C8 జూమ్ ప్లస్. ఇక్కడ మనకి క్రాష్ గార్డ్ కూడా వస్తుంది. ఇంకా ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది క్లోజ్ టు 1,40,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 1,76,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేవ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.